హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సునీత సీరియస్. ఇవాళ మన వీడియోలో ప్రీ హిస్టారిక్ సంబంధించి జైన మతం అనే టాపిక్ తీసుకున్నాను. అందులో క్విక్ రివిజన్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నౌ లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ఇవాళ మన టాపిక్ జైన మతం గురించి. జైన మతంలోని క్విక్ రివిజన్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూసేద్దాము. మన ఫస్ట్ క్వశ్చన్, జైన మతాన్ని సాంప్రదాయం ప్రకారం స్థాపించింది ఎవరు? ఆన్సర్ రిషభనాథుడు. కొన్ని బుక్స్లో వృషభనాథుడు అని ఉంటుంది, రిషభనాథుడు. నెక్స్ట్ క్వశ్చన్, జైన మత చారిత్రాత్మక స్థాపకుడు ఎవరు? ఆన్సర్ పార్శ్వనాథుడు. నెక్స్ట్ క్వశ్చన్, జైన మత నిజమైన స్థాపకుడు ఎవరు? ఆన్సర్ వర్ధమాన మహావీరుడు. నెక్స్ట్ క్వశ్చన్, వర్ధమాన మహావీరుడు ఏ తెగకు చెందినవాడు? ఆన్సర్ జ్ఞాత్రిక. వర్ధమాన మహావీరుడు క్షత్రియ వంశము, అదే జ్ఞాత్రిక అనమాట, తెగ జ్ఞాత్రిక. ఫిఫ్త్ క్వశ్చన్, వర్ధమాన మహావీరుని జన్మస్థలం? ఆన్సర్ కుందా గ్రామం. నెక్స్ట్ క్వశ్చన్, వర్ధమాన మహావీరుడు ఎప్పుడు జన్మించాడు? ఇయర్ అడుగుతున్నారు. ఆన్సర్ క్రీస్తు పూర్వం 540. నెక్స్ట్ క్వశ్చన్, వర్ధమాన మహావీరుడు కైవల్యం పొందిన సంవత్సరం? ఆన్సర్ క్రీస్తు పూర్వం 468. కైవల్యం మీన్స్ అంటే మోక్షం పొందిన సంవత్సరం అని అడుగుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, వర్ధమాన మహావీరుడు ఎక్కడ మరణించారు? ఆయన చనిపోయింది ఎక్కడ అని అడుగుతున్నారు. ఆన్సర్ పావాపురి. నెక్స్ట్ క్వశ్చన్, వర్ధమాన మహావీరునికి జ్ఞానోదయం అయిన ప్రదేశం? ఆన్సర్ జృంభిక వనం. ఆయనకి జృంభిక వనంలో జ్ఞానోదయం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, జ్ఞానోదయం తర్వాత మహావీరుడిని ఏమని పిలిచారు? ఆన్సర్ జీనుడు లేదా అర్హంత్. జీనా లేదా అర్హంత్ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, అర్హంత్ అనగా, వాళ్ళ దృష్టిలో అర్హంత్ అనగా శత్రువును జయించినవాడు అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, జైన మత ప్రకారం కైవల్యం లేదా మోక్షం సాధించుటకు కావలసినవి? ఆన్సర్ త్రిరత్నాలు. జైన మతంలో త్రిరత్నాలని చెప్పారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వర్ధమాన మహావీరుడి మొదటి శిష్యుడు ఎవరు? ఆన్సర్ జమాలి. నెక్స్ట్ క్వశ్చన్, సరైన విశ్వాసము, సరైన జ్ఞానము, సరైన నడవడిక వేటిలోని అంశాలు? ఈ 3 అంశాలు ఎందులో ఉన్నాయంటే త్రిరత్నాలు. ఇందాక ఆల్రెడీ చెప్పాం కదా, కైవల్యం లేదా మోక్షం కావాలంటే ఏం కావాలన్నాము? త్రిరత్నాలు. ఆ త్రిరత్నాలే ఇవి చెప్పింది జైన మతం. నెక్స్ట్, వర్ధమాన మహావీరుడు ఏ వయస్సులో సత్యాన్వేషణకు వెళ్ళారు? ఆన్సర్ 30వ సంవత్సరంలో. నెక్స్ట్ క్వశ్చన్, బ్రహ్మచర్యమును ఎవరు జైనంలో చేర్చారు? ఆన్సర్ వర్ధమాన మహావీరుడు. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి జైన పరిషత్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ పాటలీపుత్రం ఆర్ పాట్నా, రెండు ఒకటే పేర్లు. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి జైన పరిషత్కు నేతృత్వం వహించినది ఎవరు? ఆన్సర్ స్థూలభద్రుడు. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి జైన పరిషత్లో స్థూలభద్ర రచించిన అంగములు ఎన్ని? ఆన్సర్ 12. స్థూలభద్ర రచించిన అంగములను తిరస్కరించిన వారు ఎవరు? ఈ స్థూలభద్ర రచించిన అంగాలని తిరస్కరించింది భద్రబాహు. నెక్స్ట్ క్వశ్చన్, స్థూలభద్రుని నేతృత్వంలో జైనులు ఎక్కడ ఉన్నారు? అంటే ఆయన ఉద్దేశంలో జైనులు ఎక్కడున్నారని అడుగుతున్నారు. ఆన్సర్ మగధ రాజ్యం. నెక్స్ట్ క్వశ్చన్, రెండవ జైన సంగీతి ఎప్పుడు జరిగింది? ఆన్సర్ క్రీస్తు పూర్వం 512. నెక్స్ట్ క్వశ్చన్, భద్రబాహు నేతృత్వంలోని జైనులను ఏమంటారు? ఆన్సర్ వాళ్ళని దిగంబరులు అంటారు. ఇక్కడ శ్వేతాంబరులు, దిగంబరులు ఉన్నాయి. ఈ భద్రబాహుకు సంబంధించిన వాళ్ళు దిగంబరులు. నెక్స్ట్ క్వశ్చన్, రెండవ జైన పరిషత్ను ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ గుజరాత్లోని వల్లభిలో. నెక్స్ట్ క్వశ్చన్, రెండవ జైన పరిషత్ను నిర్వహించిన రాజవంశం? ఆన్సర్ మైత్రేయ వంశం. నెక్స్ట్ క్వశ్చన్, రెండవ జైన పరిషత్కు అధ్యక్షత వహించిన వారు? ఆన్సర్ దేవర్ధ శ్రవణుడు. నెక్స్ట్ క్వశ్చన్, పరిపూర్ణ జైన మతస్థుడు అని ఎవరిని అంటారు? ఆన్సర్ కాలవీరుడు.
నెక్స్ట్ క్వశ్చన్, జైన మతాన్ని అధికారికంగా కలిగిన ఉత్తర దేశ రాజులు ఎవరు? ఆన్సర్ సోలంకి రాజపుత్రులు. అంటే నార్త్ సైడ్ ఎవరంటే సోలంకి రాజపుత్రులు. నెక్స్ట్ క్వశ్చన్, జైన మతాన్ని అధికారికంగా కలిగిన దక్షిణ దేశ రాజులు ఎవరు? ఉత్తరం వైపు సోలంకి రాజపుత్రులు అన్నాం, మరి దక్షిణం వైపు ఎవరంటే రాష్ట్రకూటులు. ఈ రాష్ట్రకూటులు ఎక్కడెక్కడ ఉన్నారంటే కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ. అండ్ లాస్ట్ క్వశ్చన్, జైన మతం ప్రకారం పునర్జన్మ ఉందా లేదా? దీనికి ఆన్సర్ తెలిసిన వాళ్ళైతే నాకైతే కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. దిస్ ఈజ్ సునీత సీరియస్. థ్యాంక్ యూ.